ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామా తీవ్ర చర్చకు దారితీసింది. వీఆర్ఎస్ ఇచ్చేందుకు పూనుకున్న సిద్ధార్థ కౌశల్ వ్యవహార శైలిపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల పరిస్థితిని పక్కన పెట్టి అధికారులను వేధించడం, ఇష్టం వచ్చిన రీతిలో కేసులు నమోదు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. దీనిలో భాగంగానే ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు పూనుకుని ఉండొచ్చన్న భావన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులను హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులు హాజరు కావటం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి కాంతిరాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్ లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వనేలేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీస్ శాఖలో పరిస్థితి చెక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.